మీరందరూ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ అయింది. అంటే ఫిబ్రవరి 4th రిలీజ్ అయింది. ఎగ్జామినేషన్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 24th 2026. అంటే ఈ నెల 24వ తారీఖే ఎగ్జామినేషన్ కి అప్లై చేయడానికి ఉన్న లాస్ట్ డేట్. సో ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫామ్ ని ఎక్కడ ఫిల్ చేయాలి? ఇంతకంటే ముందు మనం upsc.gov.in అనే సైట్ లో మనం అప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సైట్ లో అప్లై చేయకూడదు. ఈ ఇయర్ మనం అప్లై చేయాలి అంటే ఇప్పుడున్న కొత్త సైట్ అంటే upsconline.in అనే సైట్ లో మనం అప్లై చేయాలి. ఇప్పుడు మీరు జస్ట్ అలా క్లిక్ చేసి అప్లై చేయడానికి కుదరదు. ఇప్పుడు చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. ముందున్న ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు పనిచేయదు. దానికి బదులుగా ఇప్పుడు యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ యూఆర్ఎన్ ప్రాసెస్ లో మీరు ఒక్కసారి ఏమైనా మిస్టేక్ చేశారు అంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. అందుకే ఒకేసారి చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈ ప్రాసెస్ ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోని చూస్తూ ఏ మిస్టేక్స్ లేకుండా ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని ఒక్కసారి జనరేట్ చేశాక ఇది యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ కు కామన్ గా ఉంటుంది. అంటే మీరు ఇచ్చే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి, జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ కి, సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ కి, అన్ని ఎగ్జామ్స్ కి ఇది కామన్ గా ఉంటుంది. మీరు ఇప్పుడు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్నాక ఈ ఎగ్జామినేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళాక లిస్ట్ ఆఫ్ యాక్టివ్ ఎగ్జామ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ 2026 అనే ఆప్షన్ కనపడుతుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్నాక ఎగ్జామ్ స్పెసిఫిక్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి ఒక క్యాండిడేట్ ది ఎగ్జామ్ కి అప్లై చేసి ఆ ప్రాసెస్ ని డీటెయిల్ గా రికార్డ్ చేసి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రేపు ఈ యూట్యూబ్ ఛానల్లోనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయకుండా కేర్ఫుల్ గా చేయండి. తొందరపడి పొరపాటున ఏ మిస్టేక్స్ చేయకండి. ఇంకా టైం ఉంది. స్లోగా కేర్ఫుల్ గా చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ని ఐడి డాక్యుమెంట్ గా యూస్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేటప్పుడే ఈ ఆధార్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని క్విక్ గా చూద్దాం. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 4th ఫిబ్రవరి 2026 అంటే ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ వచ్చి 24th ఫిబ్రవరి 2026 అంటే మీకు ఇప్పటి నుంచి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఎగ్జామినేషన్ వచ్చి మే 24th ఉంటుంది. ఈ ఇయర్ టోటల్ వేకెన్సీస్ చూస్తే 933 ఉన్నాయి. మీరు ఫిల్ చేసేటప్పుడు ఫామ్ లో మీ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ఫిల్ చేయండి. లేకపోతే మీరు ఇప్పటిదాకా పెట్టిన మరియు ఇక ముందు పెట్టబోయే ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సెంటర్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మీరు ఎంత త్వరగా ఫామ్ ఫిల్ చేస్తారో మీ ప్రిఫర్డ్ చాయిస్ సెంటర్ దొరికే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. మీరు లేట్ గా ఫిల్ చేస్తే మీ సెంటర్ కూడా దూరం పడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు ఎగ్జామ్ రోజు ట్రావెల్ చేయడానికి అంత టైం వేస్ట్ అవుతుంది. మరియు ఈ ఎగ్జామ్ కి మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఆన్లైన్ లోనే వేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో ఏ అప్లికేషన్ ని సబ్మిట్ చేయడానికి కుదరదు. ఈ అప్లికేషన్ లో టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అకౌంట్ క్రియేషన్. సెకండ్ స్టెప్ ఏంటంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. థర్డ్ స్టెప్ ఏంటంటే కామన్ అప్లికేషన్ ఫామ్. ఫోర్త్ స్టెప్ వచ్చి ఎగ్జామ్ స్పెసిఫిక్ ఫామ్. ఈ 4 స్టెప్స్ లో పైనున్న 3 స్టెప్స్ కంప్లీట్ ప్రాసెస్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని చూస్తూ ఈ 3 స్టెప్స్ ని కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ ని ఎలా చేయాలి అన్న డీటెయిల్ వీడియో రేపు ఈ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఈ ఎగ్జామ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్రైటీరియా మీ ఏజ్, సెకండ్ క్రైటీరియా మీ డిగ్రీ. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోపల మీ డిగ్రీ పూర్తవ్వాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏవైనా డిఫికల్టీస్ ఎదురైతే మీకు హెల్ప్ చేయడానికి యూపీఎస్సీ ఒక డెడికేటెడ్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టింది. ఇక్కడ ఉంది చూడండి. ఈ మెయిల్ కి లేదా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు గైడెన్స్ ని తీసుకోవచ్చు. ఈ ఇయర్ టోటల్ వేకెన్సీస్ అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ మిగతా అన్ని సర్వీసెస్ కు కలిపి టోటల్ 933 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి. మరియు ప్రతిభా సేతు పోర్టల్ కూడా ఉంది. ఎవరైతే మెయిన్స్ లో కూడా బాగా స్కోర్ చేసి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి ఫైనల్ లిస్ట్ లో ఎవరైతే రాకపోతారో సో వాళ్ళ డీటెయిల్స్ ప్రతిభా సేతు పోర్టల్లో అప్లోడ్ అవుతాయి. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే పిఎస్యూస్ వాళ్ళని హైర్ చేసుకుంటాయి. 2023 నుంచి 2026 కి వేకెన్సీస్ అనేది తగ్గుతూ వచ్చాయి. ఈ ఇయర్ కేవలం 933 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. జనరల్ కేటగిరీకి మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్.
మరియు రిజర్వేషన్ కేటగిరీస్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు అటెంప్ట్స్ విషయానికి వస్తే జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఏజ్ లిమిట్ అయ్యే వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ అప్లికేషన్ వేసి ప్రిలిమ్స్ లో 2 పేపర్స్ ఉంటాయి కదా, అందులో ఒక్క పేపర్ ని మీరు అటెంప్ట్ చేసినా మీ అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు అప్లికేషన్ వేసి ప్రిలిమ్సే అటెంప్ట్ చేయకుంటే, అంటే ఒక్క పేపర్ ని కూడా అటెంప్ట్ చేయకుంటే మీ అటెంప్ట్ అనేది కౌంట్ కాదు. కేవలం అప్లికేషన్ వేసినంత మాత్రాన మీ అటెంప్ట్ అనేది కౌంట్ కాదు. మీరు ఎగ్జామ్ లో ఏదైనా ఒక్క పేపర్ ని అటెంప్ట్ చేస్తే అప్పుడు మీ అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపాయలు ఫీజు ఉంది. మరియు ఉమెన్స్ కి, ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి మరియు పీడబ్ల్యూబీడీకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫ్రీ ఉంటుంది. మీరు ఇక్కడ ఫీని పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని చూస్తే టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ 1, ఇది 200 మార్క్స్ ఉంటుంది. సెకండ్ పేపర్ సిసాట్, ఇది పేపర్ 2, ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 లో కట్ ఆఫ్ ని క్లియర్ చేసి ఈ పేపర్ 2 లో మీరు 33% స్కోర్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ ని క్వాలిఫై అవుతారు. ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ లో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. అందులో 7 పేపర్స్ మెరిట్ కు కౌంట్ అవుతాయి, 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ ఉంటాయి. అంటే ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, అంటే తెలుగు, కన్నడ ఇలాంటివి, దానితో పాటు ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇవి 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగే. ఇవి మెరిట్ కి కౌంట్ కావు. కేవలం మిగిలిన 7 పేపర్లు మాత్రమే మెరిట్ కు కౌంట్ అవుతాయి. అలా అని ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంపార్టెంట్ కాదు అనుకోకండి. ఎందుకంటే మీరు ఈ క్వాలిఫైయింగ్ 2 పేపర్స్ లో ఏదైనా ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మీ మిగిలిన 7 పేపర్స్ ని ఎవాల్యుయేట్ కూడా చేయరు. ఇది అయ్యాక థర్డ్ స్టేజ్ పర్సనాలిటీ టెస్ట్, అంటే ఇంటర్వ్యూ. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది టోటల్ 275 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఎగ్జామినేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, బ్లూటూత్ కానీ ఇవేవి అలో ఉండవు. మీరు పొరపాటున ఇలాంటివి ఏదైనా తీసుకెళ్తే మిమ్మల్ని ఎగ్జామినేషన్ నుంచి డిబార్ చేస్తారు. మరియు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఫేస్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి 30 మినిట్స్ ముందే వెళ్ళండి. అయినంత 1 అవర్ ముందే వెళ్ళేకి ట్రై చేయండి. ఒకవేళ మీరు యూజువల్లీ ఉండే ప్లేస్ కంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చాలా దూరం ఉంటే ముందు రోజే అక్కడికి వెళ్ళి అక్కడే నియర్ బై ఎక్కడైనా స్టే చేయండి. మరియు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా కేర్ఫుల్ గా ఫిల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. బ్లర్డ్ ఫోటో మరియు సిగ్నేచర్ ని అప్లోడ్ చేయకుండా క్లియర్ గా ఉన్న ఫోటో మరియు సిగ్నేచర్ ని అప్లోడ్ చేయండి. మరియు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. అయినంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు లాస్ట్ డే వరకు అప్లై చేయకుండా ఉండిపోయి లాస్ట్ మూమెంట్ లో ట్రై చేస్తుంటే అప్పుడు సర్వర్ బిజీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అయినంత త్వరగా ఫినిష్ చేసుకోండి. అప్లికేషన్ వేయడానికి అయినంత త్వరగా ప్రారంభించండి. అన్ని స్టేజెస్ ని ఒకేసారి వేయాలని ఏం లేదు. త్వరగా ఒక్కొక్క స్టెప్పే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అదైన తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాలి. అదైన తర్వాత కామన్ అప్లికేషన్ ఫామ్ ని కంప్లీట్ చేయాలి. అది కూడా అయిన తర్వాత లాస్ట్ లో ఎగ్జామ్ స్పెసిఫిక్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 స్టెప్స్ లో ఆల్రెడీ 3 స్టెప్స్ ని ఎలా చేయాలి అన్ని డీటెయిల్డ్ ప్రాసెస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని చూసుకొని ఈ 3 ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ ఎలా చేయాలి అన్న దాని గురించి డీటెయిల్డ్ వీడియో రేపు ఈ యూట్యూబ్ ఛానల్లోనే వస్తుంది. మరియు ఎగ్జామ్ గురించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ అప్డేట్ గురించి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.